హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ముందుగా స్పెషల్గా ఏ కేటగిరీ వారికి అందించనున్నారు, ఇంకా పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఏ జిల్లాల వారికి ఇవ్వనున్నారు, ఈ 2 రకాల వారు మరోసారి దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఆ వివరాలతో పాటు చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు అన్నీ బుక్ అయినా కూడా మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అనమాట. కేంద్రం నుంచి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి. సో ఇందులో భాగంగానే నమోదుకు అంటే ఈ నెల 16తో ముగియనున్నటువంటి గడువు దేనికోసం అంటే బోగస్ కనెక్షన్లు ఏరివేత కోసం ఈ కేవైసీ. చాలామంది ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయలేదన్నమాట. ఇంటి వద్దకు తెచ్చిన తీరును, సమస్యలను, ఉపాధి, సో ఇవన్నీ కూడా చాలామంది ఏంటంటే గ్యాస్ సిలిండర్ హెచ్పి కావచ్చు, ఇండియన్ కావచ్చు, ఇతర గ్యాస్ సిలిండర్లు అయితే ముఖ్యంగా వాడుతూ ఉంటాం. ఈ కేవైసీ గండం వేటాడుతుంది. ఎందుకంటే గ్యాస్ కనెక్షన్లు ఉన్న ప్రతి కుటుంబానికి నెల 16లోగా తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిబంధనలు విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడి తిప్పలు తప్పించుకేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా కూడా ఇంటి వద్దకే ఈ కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందనమాట. సో ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయని చెప్తున్నారు. మొత్తానికి గ్యాస్ కనెక్షన్లు విదేశాల్లో ఉండడం, మరణించడం, వృద్ధులే వేలిముద్రలు పడకపోవడం వల్ల కొంతమందికి ఆధార్ గ్యాస్ వివరాలు తేడాలు అయితే ఉన్నాయి. అటువంటివి కూడా సరి చేసుకోండి. ఒకే కుటుంబంలో 2 గ్యాస్ కనెక్షన్లు అనేది ఉండదు కాబట్టి సమస్యల వాటి అన్నిటికీ చెక్ పెడుతూ ఒకరికి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా గ్యాస్ సంబంధించినటువంటి ఈ కేవైసీ ఏదైతే చాలామంది కాస్త చేసుకోలేదన్నమాట. అయితే ఈ నెల 16 వరకు టైం ఉన్నా కూడా ఆగస్టు 1 తారీఖు నుంచే ఆయా చమురు సంస్థలు అయితే గ్యాస్ బుక్ చేసుకున్నా కూడా క్యాన్సిల్ అయితే చేస్తున్నారనమాట. సో ఇదైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. మనకు గ్యాస్ సిలిండర్ యథావిధిగా అందడం అయితే జరుగుతుందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అయితే ఆసరా పెన్షన్లు కొన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. అవి ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, కొత్త వారికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముందుగా ఎవరికి ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు, అదేవిధంగా తలసేమియా, సో సికిల్ సేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. వీరికి 4016 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇది ఎలా గుర్తించాలి ఏంటంటే మీ సమీపంలో జిల్లా కలెక్టర్ డిపార్ట్మెంట్లో ఒకసారి సమర్పించి అంటే వైద్యులు సందర్శించినట్లయితే, సో ఇది 2016కు అనుగుణంగా చట్టం ప్రకారం వికలాంగుల కింద పరిగణించడం అయితే జరుగుతుంది. డే కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో సదరం సర్టిఫికేట్ లేకపోయినా చాలామంది ఒకవేళ ఉన్నట్లయితే అవి యూడిఐడి కార్డుగా మార్చుకొని దరఖాస్తు చేసుకోవచ్చు స్థానికంగా ఎంపీడీఓలు, మున్సిపల్ ఆఫీస్లో. ఓకేనా. అయితే మరో అప్డేట్ ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో అర్హులైన వారు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు కూడా మరణించినట్లయితే వారి పేరును వెంటనే జాబితాల నుంచి తొలగించడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని చెప్పడం అయితే జరిగిందనమాట. అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామందికి పెన్షన్లు ఈ నెల రాలేదంటున్నారు. ఒకసారి మీ యొక్క పెన్షన్ ఐడి కానీ డిస్టిక్, మండల్, పంచాయత్ సెక్రటరీ అంటే ఇవన్నీ తెలిస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా అందులో వచ్చేసి లైవ్ అని అయితే ఉండాలన్నమాట. డెడ్ అయినట్లు కావచ్చు, పెన్షన్ను క్యాన్సిల్ చేసినట్లయితే అందులో చూపించకూడదు. అటువంటి వారికి మాత్రమే అందిస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పోయిన నెల నుంచి అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకైతే పెన్షన్లు అయితే దాదాపు ఒక 70% అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా మిగతా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి సో అందుకని చెప్పేసి కొన్ని ఏరియాలు అయితే లేట్ అవుతున్నాయి, డిలే. సో ప్రస్తుతం అయితే తీసుకున్నవారు హ్యాపీ. ఇంకెవరైనా తీసుకోకపోతే వెంటనే తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయండి. సో ఈ నెల దాదాపు 10 తారీఖు వరకు అయితే క్లోజ్ అయిపోతుంది కాబట్టి